నా కోరికలన్నీ నెరవేర్చు తల్లి. మాతా గంగానమ్మ తల్లి ఆయన మహా. అబ్బా అబ్బా ఏమైంది? ముళ్ళు ఇరిగింది స్వామి. ముళ్ళు విరిగితే నువ్వు అరుస్తావే? ఇరిగింది నా కాల్లో స్వామి, నీ కాల్లో కాదుగా. ఓం గంగానమ్మ తల్లి, నన్ను కాపాడు తల్లి, కరుణించి తల్లి, నీ భక్తుని తల్లి, నేను అనాథం తల్లి తల్లి. ఓం గంగానమ్మ తల్లి, నువ్వే మాకు దిక్కు తల్లి, మా కోరికలు నెరవేర్చు తల్లి, నువ్వే మమ్మల్ని కాపాడాలి. స్వామిజీ, మీరు ఇచ్చిన కంటే మైలురాయి మీద ఆరేస్తే ఈ పిచ్చి జనం ఏంటి? కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి అగరవత్తులకి ఇచ్చేస్తున్నారు. మీ కండవాకి అంత మహత్యం ఉందా? చాలా సత్యంగా తల్లి అంటే. ఈ తల్లికి మొక్కుంటే 1 కోటి రూపాయలు లాటరీ తగిలిందంట. అవ్వ, అమ్మోరు ఆలేసింది. అమ్మా, నీకేం కావాలో చెప్పు తల్లే. వాతలు పెట్టండి, చెవులు కొరకండి అంటలేదు కోదండం. స్వామీజీ, వీళ్ళ వ్యవహారం చూస్తుంటే ఈ మైలురాయికి గుడి కట్టి హుండీ పెట్టి దోపిడీ మొదలెట్టేలా ఉన్నారు. ఇదిగో అమ్మను మేకపోతున్న 10 మంది తలూపిందే. ఒరేయ్, ఆ కత్తెలగవరా అమ్మా గంగానమ్మ తల్లి. ఏ బాబు బాబు ఆగవయ్యా, ఏం నువ్వు చేస్తున్న పని? తల్లి బలి అడిగింది చెప్తున్నా. తల్లి నిన్ను బలెడిగిందా? ఆ మాత్రం తెల్లదేటండి, మేకపోతే తల అడిగింది కదా. తలాడించిందా? కోదండం, ఆ నీళ్ళ బాటిల్ లేవు. ఇగో తీసుకోండి. ఇలారా. ఈడు కూడా తలాడుతున్నాడు. అమ్మోరిని అడిగింది, ఈడు కూడా వేసేయండి. అయ్యి బాబాయ్, నన్ను బలి ఉంటుంది. నేను ఆ తల్లి భక్తుడే. తల్లే ఏమయ్యా, ఆ మేకపోతుకి నోరుంటే అది కూడా అలాగే చెప్పేది. ఎవరయ్యా నీకు ఇది అమ్మవారి విగ్రహం చెప్పింది? మా శివశంకర స్వామి కండవారా ఇది. చూడండి, 100 కిలోమీటర్లు వెళితే మైసూరు వస్తుంది. ఇంకో 100 ఏళ్లు గడిచినా మీ జ్ఞానోదయం రాదు. మిమ్మల్ని ఆ బుద్ధుడే కాపాడాలి. పూజలు చేసినంత వరకు చాలు గానీ ఇంటికి వెళ్ళి కళ్ళు దగ్గర పడుకుని ఆగి వెళ్ళండి. విశాల్ ఆగు, ఏమిటి నువ్వు డ్రైవింగ్ నేర్చుకుంటున్నావు? టీచర్ నేర్చుకోమంది డాడీ. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా నేర్పుతాను, మీరు కూడా నేర్చుకుంటారా? కోదండం, బాబుని జాగ్రత్తగా చూసుకోమంటే అడ్రస్ లేని వాళ్ళకి అప్పచెప్తావా? హలో సార్, మీ అడ్రస్ మా అడ్రస్ అని మర్చిపోతే ఎలా? వస్తారా? ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. బాబుని ఇంటికి తీసుకెళ్ళు. వద్దు, నేనే తీసుకెళ్తాను. ఆగు, నీతో మాట్లాడాలి. ప్రియా, అన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చి నేను ఇలా బ్రతుకుతున్నాను. పవిత్రమైన చోట గౌరవమైన టీచర్ ఉద్యోగం చేసుకుని బతుకుతున్నావు. నీకు ఇష్టం ఉంటే ఈ మతంలో చేరు, లేదా పెళ్లి చేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో. అంతేకాని మాటి మాటికి నన్ను ఇలా వేధించకు. నేను ఎలా లైన్ లో పెట్టాలో నాకు తెలుసు స్వామీజీ. టీరా అలాగే, ఓ స్ట్రాంగ్ టీ. ఏంటి గోపి? వెనక్కి వచ్చే కాలింది కుట్టవా? వెనక్ కాళ్ళలో ఏంటి గోపి? చూసుకోకుండా నిప్పుల మీద కూర్చున్నాడు పుష్ప. సరే, ప్యాంట్ విప్పు కుడతాను. విప్పకుండా కుట్టు పుష్ప. ఇప్పితే నీ బాబు గారు సమ్మెన పోద్దా? బండారం బయట పడుతురా. బండారం అంటే లోపల కవచం వేసుకోలేదురా. కవచం అంటే అంటారు వేరు. అటు తిరుగు గోపి, కుడతాను. అంతే. పుష్ప చూసి 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 కుచ్చుకుంటది. అంతే, లెఫ్ట్. చక్కలు పెడుతుంది. అబ్బా, అయిపోయింది గోపి. ఏం చేస్తున్నావే? వర్క్ చేస్తున్నానండి. ఏం వర్క్? ప్యాంట్ వెనక కాలిందంటే కుట్టి పెడుతున్నా. ప్యాంట్ ఇప్పివచ్చు కదా, కుట్టి పెడుతుంది. అయ్యో, కవచం లేదటండి. కవచమా? అదేంది? అదే అండర్ వేర్. అంతే, ఈ మ్యాటర్స్ కూడా డిస్కస్ చేస్తున్నావా? ఎవరికి ఏముందో ఏం లేదో అని. లోపలికి పో, లోపలికి. నువ్వేం చేస్తున్నావురా? పేపర్ చదువుతున్నా. పేపర్ చదువుతున్నావా? ఈ అబ్బా పెట్టాదు నేరుగా నా కొంపక రావడం, కొంపక రావడం. ఇదేం క్యారేజో తెలుసా? స్టీల్ క్యారేజీ కాదు, నా మ్యారేజ్ క్యారేజ్. అంటే చూడు, నువ్వు ఈ ఫుడ్ నీ బాస్ చేత తినిపించావంటే నీ దయ వల్ల మా ప్రేమ పండుతుంది, నీ జేబు నిండుతుంది. రివర్స్ అయితే మా బాసు మండుతుంది. అమ్మ వచ్చాడు. ఇదిగో మంచి ఆకుకూరలు తెచ్చాను, తొందరగా వండి పెట్టు. ఏంటి? పాలకూర, తోటకూర, మెంతికూర, దురదగుండా కూర తీసుకురాపోయారా? వండి పెట్టామండి. స్వామీజీ, స్వామీజీ, ఈ పూటకి నాన్ వెజిటేరియన్ తినండి స్వామీజీ. నాన్ వెజిటేరియనా? ఎవరు తెచ్చారు? నేనే. నిన్ను గడప తొక్కద్దన్నానా? గడప ఎవరు తొక్కొచ్చారు? నేను దూకొచ్చాను. చాలా మంచి పని చేశావు. అయినా పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్వి, ఈ డ్రెస్ ఏమిటి? డ్రెస్సుల మాట అలా ఉంచు స్వామీజీ. ఇందులో చికెన్, మటన్, ఫిష్ మసాలా దట్టించి పెట్టింది. వాసన చూస్తే క్యారేజ్ తినాలనిపిస్తుంది. నువ్వాగు, క్యారేజ్ తీసుకుని బయటకెళ్ళు. బఠానీలు తినే స్వాములకి బిర్యానీ ఎలా నచ్చుతుంది?
అయినా రాజకుమారు లాంటి కుర్రాళ్ళు నా వెంట పడుతుంటే ఏదో కొడుకుతో ఒంటరిగా బాధపడుతున్నారు. నేను ఒంటరిదాన్నే తోడుగా ఉంటారనుకున్నందుకు నన్ను నేనే కొట్టుకోవాలి. ఆగు క్యారేజ్ తీసుకో. వెళ్ళు. ఆడవాళ్ళ మనసు అర్థం చేసుకోడు, మగవాళ్ళ ఆకలి గురించి పట్టించుకోడు. చికెన్ మటన్ వదిలేసి మేవని మేకలాగా ఆకుకూరలు తిని ఎన్నాళ్ళు బతుకుతాను. ఈ నరకం నేను భరించలేను. రే తాడెక్కడ తీసుకెళ్తున్నావురా? మీకు ఉయ్యాలేసి ఊపటానికి కాదు బాబు, నేను ఉరేసుకొని తాగటానికి. ఇదో స్వామి, నేను చచ్చాక మళ్ళీ చెప్పి చావలేదంటావు. గ్యాస్ అయిపోయింది చూసుకో. ఏంటి స్వామి రాస్తున్నావు? ఆత్మ కదా? లేదురా, లెక్కలేస్తున్నాను. నా ప్రాణం కంటే నీకు లెక్కలే ముఖ్యమా? ఇది కూడా నీ లెక్కే. నువ్వు ఉరేసుకుంటే ప్రభుత్వానికి ఎంత నష్టమో అది ఇస్తున్నాను. నువ్వు ఉరేసుకుంటావు, నేను పోలీసులకు ఫోన్ చేయాలి. ఫోనుకు రూపాయి పావులా నాకు నష్టం. నీ శవం కోసం పోలీసులు వస్తారు. వాళ్ళ జీపు డీజిల్ ఖర్చు, వాళ్ళ జీతాల ఖర్చు, నీకు పోస్ట్ మార్టం ఖర్చు మొత్తం 50,000 రూపాయలు నష్టం. నీ శవాన్ని పూర్తి చేస్తారు. సడన్ గా నీ బంధువు ఎవడో వచ్చి ఇది ఆత్మహత్య కాదు హత్య అని ఓ పిటిషన్ పెడతాడు. కంపు కొడుతున్న నీ శవాన్ని బయటకు తీసి మళ్ళీ పోస్ట్ మార్టం చేయాలంటే 50,000 ఆవును. నీ చావు వల్ల ప్రభుత్వానికి లాభం కూడా ఉంది రోయ్. అదెలా స్వామి? నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి నీ కళ్ళకి 50,000, కిడ్నీలకు 1,00,000, మొత్తం 1,50,000 వస్తుంది. నేను స్నానం చేసి వస్తాను. టెన్షన్ పడకుండా తాడు తేకుండా ఊరేసుకొని చావు. ఇంత డీటెయిల్డ్ గా చెప్పిన తర్వాత టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను స్వామి? చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటాను? VCD చూపించావు కదా. నేను ఆకులన్నీ తెచ్చి దురదగొండతో శుభ్రంగా రుద్ది స్నానం చేయించి ఆకుకూరలు వండి పెట్టి తెస్తా. వచ్చే ఏం చేయి నన్ను రోడ్డు పైన వాడి మీద నేనెక్కడ పడుకున్నాను? గుండె ఊడిపోతే కుట్టి కొరుకుతుంది. అట్లాగే వాడి గొంతు కూడా కొరికి పారే, పేడ వదిలిపోతుంది. పుష్ప ఒక్కసారి నా కొలతలు కూడా తీసేసుకుంటావా? కొలతలు తీసుకునేదండి వెనక అప్పులో తరుగుతుంటే ఆపుతారంటే నేను కూడా అప్పులోనయ్యా. నా అప్పు మొత్తం తీర్చు. గంటకు 2 రూపాయలు, రోజుకి 24 గంటలు, 10 డేస్, 450 రూపాయలు కట్టి కదలు. ఈడు పేరు 20 బాకీ పెట్టు, అది కూడా కట్టు. అమ్మో అమ్మో అమ్మో, నా దైనమో దొబ్బించారు. నా దైనమో ఏది? ఈ విషయం నీకు తెలీదా? ఉడిపి హోటల్కి 50 రూపాయలు ఇవ్వాలి కదా. నేను ఎందుకు ఇవ్వాలి? నువ్వు కదా, నేను ఇవ్వాలి కదా. నువ్వు ఇవ్వాల్సి ఉంటే నీ దగ్గర నేను వస్తున్నా. ఆపాడు సైకిల్. ఆపాడు. 50 రూపాయలు ఇస్తావా డైనమో తీసుకోమంటావు అన్నాడు. అంత మాత్రం నాదా? ఆ మాట అంత తర్వాత పోర్సు వచ్చింది. నీకు రాదా పోర్సు? ఎందుకు కాదు, అందరూ మనుషులే కదా. కడుపు అన్నం తింటలేదా? తింటలేదు. గడ్డి తింటున్నావా? చిచి, నీకు రాదా పోర్సు? వస్తుంది. వెంటనే ఏమన్నా తెలుసా? ఏమన్నావు? నా దగ్గర 50 రూపాయలు డైనమో తీసుకోమన్నా. ఏంది? నువ్వు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే నా దైనమో తీసుకోవడం ఏంటి? ఏమండి మీరన్నా చెప్పరా? నీకెన్నిసార్లు చెప్పాలా? అన్నప్పులు నీకే ఉండాలన్న అతని అభిమానం. మందంతా రాముడి స్టైల్. ఒకే బాణం, ఒకే భార్య, ఒకే అప్లుడు. దాని వల్ల నాకు హెల్ప్ ఏంటి? నా అప్పు నువ్వు తీరుస్తావు. వెళ్ళిపోయాడు. కోదండం ఏంటి ఈ గొడవ? గొడవ కాదమ్మా, అప్పులో అభినందన సభ. నీ అప్పులన్నీ నేను తీరుస్తాను గాని అదు పాలల్లో కలపాల్సిన పౌడర్ కలిపితే కలిపి మీ బాస్ చేత నువ్వు తాగించావనుకో, నీ అప్పులన్నీ నేను తీరుస్తాను. ఆలోచించుకో. స్వామి తీసుకోండి. మహర్షికి తపోభంగమైంది. ఇంకా ఈ రాత్రికి జింగిడే జింగిడి.